ఇక డీటెయిల్స్ చూస్తే ఇచ్చోడ మండలంలో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజశేష పర్యటించారు. ముక్రాబీ పాఠశాలలో శుక్రవారం ఆరోగ్య పాఠశాల కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులకు మంచి ఆరోగ్య అలవాట్లపై అవగాహన కల్పించారు. ఆరోగ్య విద్యలోని 6 ప్రధాన అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు తాము తయారు చేస్తున్న స్క్రిప్ట్ల ద్వారా నాటక రూపంలో ఆరోగ్య పరిరక్షణ, శుభ్రత, పోషకాహారం, వ్యాయామం, మానసిక ఆరోగ్యం, అత్యవసర వైద్య సహాయం వంటి అంశాలపై విద్యార్థులకు, గ్రామస్తులకు చైతన్యం కలిగించారు. ఆరోగ్య పాఠశాల ఆవశ్యకతపై కలెక్టర్ విద్యార్థులకు, గ్రామస్తులకు సూచించారు. అనంతరం ముక్రాబీ, నవేగాం గ్రామాల్లో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. లబ్ధిదారులను సత్కరించారు. మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కేంద్రాన్ని ఆయన సందర్శించారు. కేంద్రంలో ఉన్న యూరియా నిల్వలను, పాస్ యంత్రాన్ని, సంఘానికి సంబంధించిన వివిధ రికార్డులను పరిశీలించారు. ఈ ట్రాక్టర్ది ఇది నంబర్, ఈ డ్రైవర్ది ఇది మొబైల్ నంబర్. ఈ రెండు ఇసుక మన దగ్గర కూడా ఈ చిన్న చిన్న వాగుల దగ్గర ఎక్కడైనా అయితే మళ్ళీ అట్లా ఇప్పుడు మన ఊర్లో లేవు. డిజీజెస్ ప్రివెన్షన్ డే, సో అది చాలా కీలకమైన. ఇందాక అందరూ చెప్పారు, మండే అంటే మనం పర్సనల్ హైజీన్ గురించి, ట్యూస్డే అంటే న్యూట్రిషన్ గురించి, వెడ్నెస్డే స్ట్రెస్ మేనేజ్మెంట్ అండ్ మెంటల్ హెల్త్ గురించి, థర్స్డే యాంటీ డ్రగ్స్ డే గురించి, వెడ్నెస్డే డిజీజెస్ ప్రివెన్షన్ డే, సాటర్డే పర్సనాలిటీ డెవలప్మెంట్ డే. ఇట్లా 6 కీలకమైన అంశాల పైన మనం ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో ఈరోజు ఇక్కడ ముక్రాబీలో కూడా ఫస్ట్ మనం ఈసారి అప్పర్ ప్రైమరీ స్కూల్స్ లో కూడా తీసుకొని రావడం జరిగింది. గత సంవత్సరం మీ దగ్గర జరగలేదు కదా ప్రోగ్రామ్ ఇది. సో ఈసారి మనం అప్పర్ ప్రైమరీ స్కూల్స్ లో కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే అప్పర్ ప్రైమరీ స్కూల్లో కూడా ఇట్లా ఆరోగ్య అలవాట్లు తప్పకుండా రావాలి. 6th, 7th, 8th పిల్లలు మేజర్గా వారి మధ్యలో కూడా ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. మా రిక్వెస్ట్ హెచ్ఎం గారితో, మీరు అవసరమైతే అనుకుంటే మీరు మళ్ళీ మిగతా స్టాండర్డ్ పిల్లల మధ్యలో కూడా చేయొచ్చు ఈ ప్రోగ్రామ్. అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ను బట్టి వాళ్ళు ఎంత స్ఫూర్తి చూపిస్తున్నారు, ఎంత నేర్చుకోగలుగుతున్నారు, దాని ప్రకారం మీరు మిగతా స్టాండర్డ్ మధ్యలో కూడా ఈ ప్రోగ్రామ్ చేయండి. కానీ 6th, 7th, 8th అంతే తప్పకుండా ఇది చేయాలి. సో ఈ రోజు ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్న ట్రైనీ కలెక్టర్ గారు, తర్వాత సిఓ గారు, డిఎంహెచ్ఓ గారు, డిఓ గారు, ఇక్కడ హెచ్ఎం గారు, ఎంఈఓ గారు, ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, మాజీ ఎంపీటీసీ గారు, మాజీ సర్పంచ్ గారు, ఇక్కడ గ్రామస్తులు అందరూ, వారి టీచర్స్ కూడా, పిల్లలు కూడా, అందరి కూడా, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా ఆరోగ్య నమస్కారం తెలియజేస్తున్నాం. సో ఈ ప్రోగ్రామ్